న్యాచురల్గా ఒక రా ఫుటేజ్ వస్తే ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి ఇలాగా అని చెప్పి. కానీ మీరందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ ఈసారి ఏదైతే అది అయింది మా ఫ్యామిలీని అంతా చూపిద్దాం, ఒక డైలీ వ్లాగ్ అనేది చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి. సో ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షాపింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఇక మీదట. అనంతపూర్ నుంచి మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. కానీ మధ్యలో అత్తగారు అమ్మగారు అన్నీ తిరుక్కొని వెళ్తున్నాను. సో మొత్తం అంతా చూద్దాం ఇవాళ వీడియోలో. 6:15 ఆ టైం కల్లా కదిరి వచ్చేసాం. ఇంకా ముందే వచ్చామని చెప్పొచ్చులేండి. ఇక కదిరి నరసింహస్వామి సర్కిల్లో తిరుగుతున్నాం అనమాట. కదిరి నుంచి మా ఊరు ఒక 10 కిలోమీటర్స్లో ఉంటుంది అత్త వాళ్ళ ఊరు. ఒక టీవీ ఉంది ఇంట్లో, పాత టీవీ ఒకటి ఆల్రెడీ మేము వాడుతున్నాము, ఒకటి ఎక్స్పైర్గా ఉంది. ఇంట్లో ఇద్దాము అని చెప్పేసి ఇంకెలాగో వెహికల్ మాట్లాడాం కదా, వెహికల్లో అయితే కన్వీనియంట్గా ఉంటుంది ఇవ్వడానికి అని చెప్పి ఇంకా టీవీ ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాలన్నమాట. సో మామ వచ్చారు రోడ్లోకి, మామకు టీవీ ఇచ్చేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మంచిగా ఒక టీ తాగుదాము అని చెప్పి ఒక చోట అయితే ఆపామండి. సో ఇక్కడ ఆగిన తర్వాత కూడా నవీన్ ఎప్పుడు ఫోనే చూస్తుంటాడు. ఇదే అనమాట, ఈ టీవీని ఇచ్చాము ఇంట్లో. ఇక్కడ కూడా మరి ఫోన్ చూస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతున్నావు. దానికి ఏదో చిన్న స్మైల్ ఇచ్చి ఏదో ఆన్సర్ చెప్పాడులేండి. ఈ స్మైల్ చిన్న స్మైల్ తప్పితే ఇంకేం ఉండదు నవీన్ దగ్గర నుంచి ఆన్సర్. ఇంకా కార్ ఎక్కి పడుకునేసాను. ఆల్మోస్ట్ 9 o'clock అయ్యేటప్పటికి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాం. తిరుపతికి దగ్గరగా ఉంటుంది ఊరు వచ్చేసి. సో అందుకే కొంచెం లాంగ్ జర్నీ. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు ఎప్పుడు కూడా అమ్మ బాబు ఇంత జర్నీ అనిపిస్తుంది. సో తక్కువ దూరంలో ఉంటే బాగుండేమనిపించింది. కానీ మన ఫేట్ ఎలా ఉందంటే ఇలా ఉంది. సో అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఎంట్రన్స్లో ఉన్నాం, ఊరు ఎంట్రన్స్లో. వచ్చేటప్పటికి మా అమ్మ ఖుషి అయిపోయింది. ఇంక రాగానే మంచి టిఫిన్ వడతో కంప్లీట్ చేసేసి మా అమ్మమ్మ ఊరికి బయలుదేరుతున్నాం అన్నమాట. ఎందుకో చెప్పాలా కదా, ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అందుకోసమే అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తున్నాను. ఎలాగో వస్తున్నాం కదా, మీరు అక్కడే రండి, అందరం కలిసి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాం. నేను సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. నవీన్ గారు కూడా ఇంకా నాకంటే ఇంకా సింపుల్గా రెడీ అయ్యారు. సో కార్లో వెళ్తున్నాం, జర్నీ టైం కదా, మరి హడావుడి ఎందుకని సింపుల్ శారీ ఇలా వేసుకొని రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా శారీ అని నేను ఎలా ఉన్నానో చెప్పండి ఒక్కసారి. కార్లో కూర్చున్నాము. వెనకాల సీట్లో కూర్చుంటే మా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేనే త్యాగం చేసి ముందర సీట్లో కూర్చున్నా. వెనకాల సీట్లో కూర్చుంటే పాపం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదనిపించింది. సో ఫైనలీ ఇలా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మాకు హార్డ్లీ 45 minutes. సో నియర్లీ తిరుపతి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, అన్ని హైవేస్ కదా, ఫట్ అని కొట్టాడు డ్రైవర్ అయితే. జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. రోడ్లు చాలా బాగున్నాయి. ఈవెన్ దో అనంతపూర్ నుంచి కూడా అన్ని హైవేస్ అయిపోయాయి కదా, జర్నీ ఎక్కడ కూడా మంచిగా ఎంత బాగా అనిపించింది అంటే, అది అర్లీ మార్నింగ్ బయలుదేరాం చల్ల గాలిలో, చాలా బాగా అనిపించింది. నాకు కూడా చాలా మంచిగా రిఫ్రెష్గా అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది కూడా విలేజే, అమ్మమ్మ వాళ్ళు తిరుపతి దగ్గర విలేజ్ అనమాట. ఇది అంటే నియర్లీ బాక్రాపేట దగ్గర అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా తాత, మామ వాళ్ళు ఇంకా అందరూ చాలామంది ఉంటారు ఇక్కడ, బంధువులంతా కూడా. రీసెంట్గా 1 year బ్యాక్ మా తాత చనిపోయారు. మా తాతకి విగ్రహ ప్రతిష్ఠ ఒకటి ఉంది. అలాగే మాకు ఇంటి దేవుడు మూలస్థానం, అంటే దేవుడు అంటే మాకు ఇంటి దేవుడు, అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు మూలస్థానమ్మ. మా మామ వాళ్ళకి ఆడపడుచు అనమాట ఆమె. సో ఆమెకి మామూలుగా బోనం పడతాం కదా అండి, సో అందుకోసం బోనం పడుతున్నారు. అదేవిధంగా మా తాత వాళ్ళ నా విగ్రహ ప్రదర్శన కూడా ఉందన్నమాట. ఈ 2 చూసుకొని వెళ్దామని వచ్చాము. మేము వెళ్ళేటప్పటికి అందరూ రెడీ అయిపోయారు. మా మామూలు ఇద్దరు అనమాట. పెద్ద మామ ఇంటి దగ్గర ఉంటాడు, చిన్న మామ బెంగళూరులో ఉంటాడు. మాకు బెంగళూరులో ఉన్నప్పుడు మొత్తం సపోర్ట్ అంతా మా మామ ఇచ్చింది మాకు అప్పట్లో. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా మేకపోతు తీసుకొచ్చాడనమాట అమ్మవారికి. రెడీ అయ్యాము ఒక్కొక్కరము. ఇక్కడ మా అన్న చూస్తున్నా, మా పెద్దమ్మ కొడుకు అనమాట. వీళ్ళిద్దరు మా మామూళ్ళు, వీడు వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు, ఇంకో గ్రూపు అని చెప్పి. సో చాలా పెద్ద గ్యాంగే, కానీ కొంచెమే కనిపిస్తుంది మీకు ఇప్పుడు. సో అందరూ నిదానంగా వస్తారనమాట. సో వీళ్ళంతా కూడా పిల్లలు అప్పుడు పెద్ద వాళ్ళు అయిపోయారు, మా బంధువుల పిల్లలు అందరూ కూడా. సో ఇది రానంటుంది. మా వంశీగాడు ఏమంటే మా మామ కూడా లాస్ట్ వాడు అనమాట, వాడు లాగుతున్నాడండి. సో ఇది ఒక ఫన్నీగా అనిపించింది. ఇక్కడ పూజ చేసి మేకపోతుకంతా కూడా ఇంకా బాణం ఎత్తుకొని మా అక్క అయితే అమ్మవారి దగ్గరికి బయలుదేరాం అనమాట. మీకు చూపిస్తాను మొత్తం అన్నీ కూడా, విజువల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం రా ఫుటేజ్ అండి, ఎక్కడ ఏం ఎడిటింగ్స్ ఏం లేదు, ఏం ఫిల్టర్స్ కూడా ఏం లేదు. ఇంకా రా ఫుటేజ్ చూపించాను అనమాట. మీకు అందరికీ తెలుసు మనం అంతా కూడా పల్లెల నుంచి వచ్చాము, ఆ వాతావరణం అంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలానే పెట్టేశానండి. మేకపోతుకు పూజ చేస్తున్నారు, తర్వాత బాణం ఎత్తుకొని బయలుదేరుతాం అనమాట. ఇలా ఉంది. తర్వాత ఇంకా మా సిస్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళకు వేరే పనుల వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. ఇంకా పుట్టికి ఎగ్జామ్స్ అని ఆమె నేను డిస్టర్బ్ చేయలేదు. ఒక్కొక్కరికి ఒక పని వల్ల రాలేకపోయారు. ఇంకా మేమిద్దరమే వచ్చామన్నమాట, నేను నవీన్ గారు ఇంకా అమ్మ నాన్న తీసుకొని వచ్చాము. ఇలాగా చాలామంది ఒకరిద్దరు డ్రాప్ అయ్యారు ఒక ఫ్యామిలీ నుంచి. యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ వాళ్ళు అంటే పెద్దమ్మ అమ్మ వాళ్ళందరూ కూడా 5 మంది అక్కచెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, మొత్తం 7 members అనమాట. అందరూ కలిసి ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటుంది.
ఇక్కడ జెంట్స్ అందరూ ఇట్లా ఫోటో దిగారండి, చిన్నపిల్లల దగ్గర నుంచి అంతా ఫోటో దిగారు. ఇక్కడ మా పెద్దమ్మ అత్త ఏమొచ్చేసి గ్రీన్ సారీ వచ్చేసి వాణి ఎక్క అనమాట, అంటే మా మామ భార్య, బాగా క్లోజు అండ్ చాలా టాకెటివ్ పర్సన్. సో ఆమె బోనం మోస్తుంది అనమాట. వెనకాల ఉండేసి పింక్ సారీ ఆమె వచ్చి మా మామ పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి అనమాట. వీళ్ళంతా తిరుపతి, మా వాళ్ళంతా ఎక్కువ అటు సైడే, పలమనేరు పుంగనూరు తిరుపతి సైడ్ ఎక్కువ ఉన్నారనమాట గ్యాంగ్ అంతా. మేమిద్దరమే, నేను శ్రావణి ఇద్దరమే అనంతపురం వచ్చాము. ఇక్కడ మాకు పెళ్ళిళ్ళు సెట్ అయ్యాయి, మిగతా వాళ్ళంతా అక్కడే ఉంటారు అందరూ కూడా. ఇంకా బయలుదేరే ముందు మా వాళ్ళకి ఏమైందో ఏమో ఫుల్ ఎంజాయ్మెంట్లో డ్యాన్స్ చేస్తున్నారు, పలకలు కూడా అదే రేంజ్లో మోగాయి. సో అలా ఒక 10 నిమిషాలు అలా డ్యాన్స్ చేసిన తర్వాత మా బావి దగ్గరే చిన్న చిన్న గుడిలాగా పెట్టుకొని మూలస్థానం పెట్టుకున్నాం అనమాట. అక్కడే మనము మొత్తం కార్యక్రమం మొత్తం చేసేది. ఇక్కడ బయలుదేరుతున్నాం, ఊరు మొత్తం తిరిగేసి ఇంకా ఆమె తిరుక్కొని రావాలి, అట్లా వెనకాల నుంచి పోకుండా తిరుక్కొని రావాలని. వెనకాల కనిపిస్తుందో మా అక్క అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, పొలంనేరులో ఉంటుంది. మా మమ్మీ ఏంది ఫోటో వీడియో తీస్తున్నారంటే అలా ఎడుతుంది. ఈమె ఒక పెద్దమ్మ, ఈమె వచ్చేసి స్పెట్స్ అమ్మాయి, అఖిల వచ్చేసి మా మామ కూతురు. అఖిలని చూసే ఉంటారు, లాస్ట్ టైం ఫర్నిచర్ వీడియోలో కూడా నాతో పాటు వచ్చి ఒక వీడియో అయితే చేసింది, మంచిగా హెల్ప్ చేసింది. ఇంకా చాలామంది ఉన్నారు, నేను ముందుకు చూపిస్తాను అందరినీ కూడా. వీళ్ళంతా మా అన్న భార్య అమ్మాయి సుజీ అని చెప్పి. సో మా మామ వచ్చేసి ఇలా పట్టుకున్నాడు, మా మామ అనమాట. ఇదే అనమాట పొలం దగ్గరికి వచ్చేసాం. ఈ వెనకాల కనిపిస్తున్న పొలం అంతా మందే, అంటే మా అన్న వాళ్ళదనమాట మొత్తం అంతా కూడా. సో ఇక్కడే మూలస్థానం ఉంటుంది, ఇదంతా క్లీన్ చేయించి మొత్తానికి ఇవాళ అక్కడ బాణం పట్టేస్తాం. తర్వాత ఇంటికి వచ్చి వండుకొని మంచిగా తినేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోవాలి, అది ప్లాను. దానికంటే ముందు మా తాత వాళ్ళ విగ్రహ ప్రతిష్టను, వెనకాల మామిడి తోట అంటే మా మామదే అండి ఇదంతా కూడా. తాత చిన్న తాత ఇద్దరూ లేరు, వాళ్ళ ఫొటోస్ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజ చేసుకొని ఇంకా టెంకాయ కొట్టుకొని వచ్చేసామండి. బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఆ మమ్మీ వాళ్ళని డ్రాప్ చేసి కదిరికి వచ్చాము 9 o'clock అరౌండ్. కదిరిలో కొంచెం లైట్గా ఏదైనా తిందాం అనుకున్నాము, ఇంకా మరి ఏం తినుకుంటే ఎట్లా అని చెప్పి ఒక డ్రెస్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట అనంతపురంకి. అనంతపురం వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ నాకు ఫేవరెట్ ఏంటంటే కదిరిలో అన్నపూర్ణ హోటల్ బాగుంటుంది, మీల్స్కి కానీ చపాతీకి కానీ. అక్కడే ఆపుదాం, తెలియని చోట ఎందుకులే అన్నట్లు ఇంకా అక్కడ ఆపాము. సో అక్కడ కొంచెం లైట్గా తినేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ కదా. సో ఏదో మీతో చెప్పాలి, ఏదో చెప్పాలి నేను స్టార్ట్ చేశాను, మరి ఎలా వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. సో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీద షాపింగ్ వీడియోస్తో పాటు మా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కానీ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఒక్కొక్కటి నెమ్మదిగా ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. సో ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు బికమ్ ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి. సో ఇలా నా వీడియోని ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లా. కొన్ని ఆఫర్స్ ఉంటాయండి, 2-3 డేస్లో అయిపోయే ఆఫర్స్ ఉంటాయి, 2-3 డేస్లో కలెక్షన్ కూడా ఉంటుంది. ఫాలో చేసుకుంటేనే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. నిదానంగా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టాక్ అయిపోయాకనో లేకపోతే అందులో మంచి కలెక్షన్ అయిపోయాకనో వెళ్తున్నారు. ఆ తర్వాత వేద గారు మీరు చెప్తున్నారు అక్కడ లేవు అని అంటున్నారు. సో దయచేసి ఫాలో చేసి పెట్టుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నాకు కాకపోయినా మీకు మంచి ఆఫర్ మిస్ అవ్వకుండా ఉండడం కోసమైనా ఫాలో చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకున్నంత మాత్రం మాకు ఏం రాదు, మాకు అమౌంట్ ఇంకోటి రాదు, కాబట్టి హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.